థింక్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈ కార్యక్రమాలు, ఈ ర్యాలీస్ చేసి, అసెంబ్లీ స్థాయిలో ర్యాలీస్ చేసి ప్రొటెస్ట్ తెలియజేసే కార్యక్రమాలకు జరుగుతూ ఉంది. సో ఆ 12వ తారీఖు చేసే ఆ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడుకి ఏ రకంగా షాక్ తగలాలి అని అంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రైవేటైజేషన్ అనేది బుర్రలో నుంచి తీసేసేయాలన్న ఆ లెవెల్లో షాక్ తరగాలి. సో అక్కడి నుంచి అడుగులు స్లోగా ముందుకు వేస్తే పోదాం. ఐ థింక్ డిసెంబర్ నాటికల్లా ఫీజు రీఇంబర్స్మెంట్ మీద కూడా ఐ థింక్ చంద్రబాబు నాయుడుకి సఫిషియెంట్ టైం ఇచ్చినట్టు ఉంటుంది. దాని తర్వాత దాని మీద కూడా గేరు మార్చి చంద్రబాబు నాయుడు మెడల్ వంచే కార్యక్రమం కూడా అక్కడ కూడా మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేద్దాం. విద్యార్థుల గురించి, యువకుల ప్రాధాన్యత గురించి, రాజకీయాలలో భవిష్యత్తు గురించి నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే, రాజకీయ నాయకుడు పలానివాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలానివాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుతుందని అంటే, దాని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి, స్టూడెంట్ నుంచి బీజం పడాలి. మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు. జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావి తరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతూ ఉన్నారు. రాజకీయాలలో నిజంగా తులసి ముక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే, ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు, మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది, పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ కూడా మీకు తెలియనేటివి కాదు. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి. రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే, ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్నవాళ్ళు యంగ్స్టర్స్, యువకులు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, రాజకీయ సిచ్యువేషన్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి మరీ ముఖ్యంగా, నేను దేశం గురించి పెద్ద మాట్లాడదలుచుకోలేదు, కానీ రాష్ట్రం గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉంది అనేది మనం అంతా కూడా ఇదే రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, ఇది రాష్ట్రం మనది కాబట్టి, మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి, ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. అసలు ఈరోజు ఒక యంగ్స్టర్ రేపొద్దున గొప్పగా ఎదిగి భావి ప్రపంచంతో పోటీపడి ఉద్యోగాలన్నది తాను సంపాదించుకునే పరిస్థితిలో, అవలీలగా సంపాదించుకునే పరిస్థితిలోకి తాను పోగలిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న మన మనస్సాక్షిని. ఇది జరగాలి అని అంటే ఓవర్ నైట్ జరిగే పరిస్థితి కాదు. ఒక ప్రణాళికాబద్ధంగా ఒక లీడర్ అనే వ్యక్తి, ఒక నాయకుడు అనే వ్యక్తి తాను వేసే ప్రతి అడుగు కూడా, ఈరోజు ఒక అడుగు వేస్తే అది చెట్టు కావడానికి, ఈరోజు వేసే విత్తనం ఒక చెట్టు కావడానికి, ఆ విజన్ ట్రాన్స్లేట్ కావడానికి 10-15 సంవత్సరాలు మినిమం పడుతుంది. కానీ ఆ 10-15 సంవత్సరాల తర్వాత ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే, ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు, ఇదే మాదిరిగానే ఉంటాం.
మనం లీడర్లుగా కాబోతా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే అలాంటి విత్తనాలు వేసే ఆలోచనలు మన బుర్రలో కదలాలి. ఈరోజు విద్యారంగం చూస్తే మన ప్రభుత్వ హయాంలో ఎలాంటి అడుగులు పడ్డాయి, మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ఎలాంటి అడుగులు పడతా ఉన్నాయని చెప్పి ఒకసారి గమనించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకనంటే ఒకసారి తేడాగాన గమనించినట్లయితే మనము యంగ్స్టర్స్గా మన పాత్ర అన్నది ఎంత క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకుంటాం. కారణం ఏంటంటే మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు. మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది. మనం చూసేసి ఉన్నట్టు వదిలేసినామనంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ ఇలాగనే ఉంటుంది. మొట్టమొదటిసారిగా అడుగులు పడింది నిజంగా మన టైంలో పడ్డాయని చెప్పి మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతాను.